Kamala, you're fired. Get out of here. You're fired. She was always of Indian heritage, and she was only promoting Indian heritage. I didn't know she was black. 47th president and your 45th president. Donald Trump will be the 47th president of the United States. Ladies and gentlemen, give it up for the greatest capitalist in the history. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం అమెరికన్ చట్టసభ కాంగ్రెస్ మీద అటాక్ చేసినందుకు ప్రెసిడెంట్ పదవి నుండి తీసేశారు. 3 months బ్యాక్ ఒక మర్డర్ అటెంప్ట్ నుండి సర్వైవ్ అయ్యాడు. ఇప్పుడు అగ్రరాజ్యం అయిన అమెరికాకి రెండోసారి చక్రవర్తి అయ్యాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, హీ ఈస్ డొనాల్డ్ ట్రంప్, ద 47th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. మేబీ అమెరికన్ నేషనలిస్టులు చాలా ఇష్టపడి ట్రంప్ని గెలిపించుకుని ఉండొచ్చు. కానీ వరల్డ్ మ్యాప్లో ఉన్న చాలా దేశాలకి ట్రంప్ ఒక నైట్ మేర్. వరల్డ్ అఫేర్స్లో ఒక సామెత ఉండేది, ఇఫ్ అమెరికా స్నీజెస్ ద ఎంటైర్ వరల్డ్ క్యాచెస్ కోల్డ్ అని. అంటే అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందని. మిగతా దేశాల ట్రేడ్ అండ్ డిఫెన్స్ని అమెరికా అంతలా ప్రభావితం చేస్తుంది. మరి అందుకే అక్కడ ఏం జరుగుతుందా అని మిగతా దేశాలన్నీ అమెరికాపై ఒక కన్నేసి ఉంచుతాయి. మరి ఇప్పుడు ట్రంప్ గెలవడం వల్ల ఇండియాకి నష్టమా లాభమా? ఓవరాల్గా జియో పొలిటికల్గా ఇండియాకి ట్రంప్ ఉపయోగపడతాడా లేదా వెనక్కి లాగుతాడా? ఇవన్నీ ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవిన్ తమ్మిశెట్టి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. తన అధికారంలోకి రాగానే రష్యా ఉక్రెయిన్ మధ్య ఒక పీస్ డీల్ తీసుకొచ్చి యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తానని ట్రంప్ చెప్పాడు. ఇది కనుక జరిగితే ఇండియా యూరోప్ నుండి వస్తున్న ప్రెజర్ నుండి మెంటల్లీ చాలా ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ అమెరికాలో డంప్ అవుతున్న చైనీస్ ప్రొడక్ట్స్కి మ్యాసివ్ 60% టారిఫ్ రేట్ పెడతానని ట్రంప్ చెప్పాడు. ఇన్ కేస్ ఇది కనుక జరిగితే ఇండియాకి తన మార్కెట్ని పెంచుకోవడానికి చాలా పెద్ద అవకాశం. ఏ చైనీస్ ప్రొడక్ట్స్ని అయితే ట్రంప్ రిస్ట్రిక్ట్ చేస్తున్నాడో అవే ప్రొడక్ట్స్ని ఇండియా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఇండియన్ ఎకానమీ బూమ్ అవుద్ది. అదేంటి మరి సేమ్ ప్రోడక్ట్ అయితే చైనాకి ఎక్కువ ఇండియాకి తక్కువ టారిఫ్ రేట్ ఎందుకు ఉంటుంది? అసలు అలా ట్రంప్ ఎందుకు డిఫరెన్స్ చూపిస్తాడని మీరు అనుకోవచ్చు. ఇక్కడే ఎంఎఫ్ఎన్, మోస్ట్ ఫేవర్ నేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. బేసిక్గా ఈ ఎంఎఫ్ అనేది ఒక ట్రేడ్ బెనిఫిట్ స్టేటస్. ఈ స్టేటస్ ఏ కంట్రీస్కి వస్తుందో ఆ కంట్రీస్కి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో అమెరికా నుండి ఈక్వల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రస్తుతానికైతే బోత్ ఇండియా చైనాకి డెవలపింగ్ కంట్రీస్ అవ్వటం వలన ఈ ఎంఎఫ్ఎన్ స్టేటస్ ఉంది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే చైనాని ఈ ఎంఎఫ్ఎన్ స్టేటస్ నుండి తీసేయడానికి కృషి చేస్తానని చెప్పాడు. సో అదన్నమాట మ్యాటర్. కానీ ఇక్కడ అసలు సమస్య మనకి ఇరాన్తోనే వచ్చింది. ఇండియా ఆల్రెడీ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇరాన్లోని చాబహార్ పోర్ట్లో ఇన్వెస్ట్ చేసింది. ఇంకా మన మెజారిటీ ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా ఇరాన్ నుండే వస్తున్నాయి. కానీ ట్రంప్కి ఇరాన్ అంటే పడదు. ట్రంప్ లాస్ట్ టర్మ్లో ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఇరాన్ సైన్యాధిపతి అయిన క్వాసిం సొలైమానీని ఇరాన్లోకి మిసైల్స్ని పంపి లేపేశాడు. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇరాన్ మీద ఇంకా అగ్రెసివ్ అప్రోచ్ ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇరాన్తో ట్రేడ్ చేయొద్దని ఇండియాకి శాంక్షన్స్ పెడితే ఇది మనకు ఆర్థికంగా చాలా నష్టాన్ని మిగులుస్తుంది. అందరికీ తెలిసిన మ్యాటరే, ట్రంప్ ఎలక్షన్ మెయిన్ ఎజెండానే అమెరికాకు వర్క్ కోసం వచ్చే వలసలను ఆపటం. బయట కంట్రీస్ నుండి వచ్చే ఈ ఇమిగ్రెంట్సే అమెరికన్ జాబ్స్ని లాక్కుంటున్నారని, నేను వస్తే అమెరికన్ జాబ్స్ అమెరికన్స్కే వచ్చేలా చూస్తానని ట్రంప్ తన ప్రతి ఎలక్షన్ స్పీచ్లో చెప్పాడు. ఇప్పుడు ఇదే కనుక జరిగితే అమెరికాలోని ఎంఎన్సీలలో వర్క్ చేస్తున్న ఇండియన్స్కి అక్కడ వర్క్ పర్మిట్ వీసా అయిన H1B రావడం ఇంకా కష్టమైపోద్ది. యాక్చువల్లీ ఇదేం కొత్త విషయం కాదు. ట్రంప్ ఇది ఆల్రెడీ చేసి చూపించాడు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రంప్ అధికారంలోకి రాకముందు 2016లో H1B వీసా రిజెక్షన్ రేట్ 6% మాత్రమే ఉండేది. కానీ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత 2018లో ఈ రిజెక్షన్ రేట్ని 24%కి తీసుకుపోయాడు. ఇది అప్పట్లో యూఎస్లో పనిచేస్తున్న చాలామంది ఇండియన్ స్కిల్డ్ వర్కర్స్ని జాబ్లెస్ చేసింది. వాళ్ళు తిరిగి ఇండియాకు వచ్చేలా చేసింది. అలానే ఇప్పుడు F1 స్టూడెంట్ వీసా కూడా చాలా రిస్ట్రిక్ట్ చేస్తాడు. అమెరికాకు పై చదువుల కోసం వెళ్ళాలనుకునే ఇండియన్ విద్యార్థులకి ఇప్పుడు మొండి చేయ మిగులుద్ది. ఇదే కాదు, ఆటోమేటిక్ సిటిజన్షిప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది అక్కడ. అమెరికన్ ల్యాండ్లో పుట్టిన పిల్లలకి ఆటోమేటిక్గా అమెరికన్ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ దాన్ని తీసేస్తానని చెప్తున్నాడు. ఇదే జరిగితే అక్కడి మన ఇండియన్ పిల్లల ఎడ్యుకేషన్ పేరెంట్స్కి చాలా కాస్ట్లీ అయిపోద్ది. ఇక డిఫెన్స్ పరంగా ఇండియాకి ట్రంప్ చాలా మంచి మిత్రుడే. ట్రంప్ కూడా పాకిస్తాన్ని టెర్రర్ స్పాన్సర్ కంట్రీ అని చాలా బలంగా నమ్ముతాడు. అలానే చైనా ఇండియా బోర్డర్ కాన్ఫ్లిక్ట్ మ్యాటర్లో కూడా ట్రంప్ ఇండియా సైడే తీసుకున్నాడు. బేసిక్గా డిఫెన్స్ విషయంలో ఆల్మోస్ట్ అందరు యూఎస్ ప్రెసిడెంట్స్ కూడా ఇండియాకి ఫేవరే. మోడీ కూడా తన టెన్యూర్లో 3 డిఫరెంట్ యూఎస్ ప్రెసిడెంట్స్తో వర్క్ చేశాడు. ఒబామా, ట్రంప్, బైడెన్ ఇలా అందరితో మంచి సంబంధాలే మెయింటైన్ చేశాడు. సో అమెరికాతో కెమిస్ట్రీ విషయంలో మనకి ఏమాత్రం డోకా లేదు. అమెరికాతో ఇండియాకు ఉన్న ఈ మైత్రి ప్రెసిడెంట్స్ మారినంత మాత్రాన అంత ఈజీగా తెగేది కాదు. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు కంటెంట్ బాగా నచ్చే ఉంటుంది. ఈ వీడియోలోని కంటెంట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.